అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రజలు ఏ ఉద్దేశంతో ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎంచుకున్నారో ఆ తాలూకా క్లారిటీ ఈరోజు స్పష్టంగా ప్రజల్లో కూడా కల్పిస్తుంది. చాలా ఆనందంగా ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేశారు. ఇచ్చిన హామీలు కూడా 1 by 1 నెరవేర్చుకోవడానికి ఈ యొక్క 100 రోజులు ప్రభుత్వం చాలా కష్టపడి ప్రయత్నం చేసింది. ముందుగా పెన్షన్ల పెంపుదల కార్యక్రమం అది కూడా పూర్తి చేసి 3,000ది 4,000 ఇమీడియట్గా చేసాం. గత ప్రభుత్వంలో 250 అని ఇన్స్టాల్మెంట్ లెక్కల మీద చేస్తే ఇచ్చిన మాట కట్టుబడి ఉండి బకాయిలు కూడా 3 నెలలు బకాయిలు కూడా యాడ్ చేసుకొని అది కూడా చేయడం జరిగింది. 16,000 మంది డిఎస్సి పోస్టులు కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. అలాగే అన్నా క్యాంటీన్లు మళ్ళీ ప్రారంభోత్సవం మళ్ళీ చేసుకున్నాం. ఇలా అన్ని కార్యక్రమాలతో పాటు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో కూడా ఉంది కాబట్టి దేశం తాలూకా సహకారం కూడా మన రాష్ట్రానికి ఇచ్చిందనడానికి మనం కొన్ని ఉదాహరణలు చెప్పుకుంటే 15,000 కోట్ల రూపాయలు అమరావతికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. పోలవరం ప్రాజెక్టు కూడా ఎంత ఇంపార్టెంటో చూసుకొని దానికి సుమారు 12,000 కోట్ల రూపాయలు ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు నడిపిస్తుంది. ఓర్వకల్లు అలాగే కొప్పర్తి నోట్స్ కూడా క్యాబినెట్ అప్రూవల్ కూడా ముందుకు నడిపించి అది కూడా ముందుకు నడిపిస్తున్నాం. అలాగే ఎన్నో కార్యక్రమాలు కేంద్రం తాలూకా సపోర్ట్ అందించడానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు నడిపించడానికి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుంది. సో ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ కింద రాష్ట్రం కేంద్రం కలిసికట్టుగా ముందుకెళ్తున్నాయి. అయితే ఈరోజు మాకున్నటువంటి అడిషనల్ ఛాలెంజ్ ఏంటంటే ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి వస్తున్నాం కాబట్టి ఉత్తరాంధ్ర ప్రాంతం తరచూ వెనుకబడినటువంటి ప్రాంతంగా గుర్తిస్తారు. అది మార్చాలనే ఉద్దేశంతో అచ్చెన్నాయుడు గారు, నేను అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు అందరం కూడా లాంగ్ టర్మ్ ప్లానింగ్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు నడుస్తున్నాం. అందులో మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ చాలా కీలకమైనటువంటిది. చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా ఆదేశాలు అందించారు. డిసెంబర్ 26లో జరగాల్సిన ప్రాజెక్టు మనం 6 నెలల ముందే పూర్తి చేయాలని. అది ఎట్టి పరిస్థితుల్లో 6 నెలల ముందు పూర్తి చేయడానికి కేంద్ర మంత్రిగా నా వంతుగా అన్ని ప్రయత్నాలు నేను చేస్తున్నాను. అది ఖచ్చితంగా అవి తీరుతుంది కూడా. చంద్రబాబు నాయుడు గారు మరో ఆలోచన కూడా ఉండింది. ఎలాగో మూలపేటలో పోర్టు కూడా వస్తుంది కాబట్టి మూలపేట పోర్టుకి సంబంధించి ఇంకో ఎయిర్పోర్ట్ కూడా నిర్మించాలని, దానికి కూడా అచ్చెన్నాయుడు గారు అలాగే కలెక్టర్ గారు అందరి తాలూకా సహకారంతో మరి భూమిని కూడా గుర్తించి ఖచ్చితంగా దాన్ని కూడా ముందుకు నడిపిస్తాం. శ్రీకాకుళంలో కూడా ఒక ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలని బలమైన నిర్ణయం తీసుకొని ముందుకు నడుస్తున్నాం. భూమి కేటాయించిన తర్వాత తదుపరి కార్యక్రమాలు కూడా దానికి సంబంధించి మొదలు పెడతాం. దానితో పాటు బీచ్ రోడ్ కనెక్టివిటీ ఎంతో చిరకాల కోరికగా ఉండిపోయింది. తీర ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలనంటే ఎన్హెచ్కి ప్యారలల్గా ఇంకో బీచ్ కోస్టల్ హైవేది, అది ఫేజ్ 1 కింద వైజాగ్ నుంచి భోగాపురం వరకు, మరి ఫేజ్ 2 అలాగే మనకి మూలపేట వరకు కూడా ముందుకు తీసుకెళ్లాలని ఆ ప్రయత్నం కూడా చేస్తున్నాం. ముఖ్యంగా మన ప్రాంతానికి కావాల్సినటువంటిది ఇండస్ట్రీస్, ఉద్యోగాల కోసం చాలా ప్రయత్నాలతో మైగ్రేషన్ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ అన్ని అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడే అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు భూమి ఉంది, మరి అన్ని రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ నిర్ణయాలు తీసుకోలేక గతంలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ప్లానింగ్తో మళ్ళీ ఇండస్ట్రీస్ ఇక్కడ తీసుకొని రావడానికి ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ, సెజ్జలు కానీ, లేకపోతే ఎక్కడికక్కడ ఏపీఐఎస్సి తాలూకా పార్క్స్ కానీ ఏర్పాటు చేస్తే ఇండస్ట్రీస్ కూడా మన శ్రీకాకుళం జిల్లా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాని మీద కూడా ఆలోచిస్తున్నాం. సో ఇండస్ట్రీస్ని డెవలప్ చేయాలనే ఆలోచనతోనే పోర్టు, ఎయిర్పోర్టు ఇవి మూల కేంద్రాలుగా ఇవన్నీ కూడా మనకి సహకరిస్తాయి కాబట్టి ముందుగా అవి డెవలప్ చేస్తున్నాం. పార్క్స్ కోసం కావాల్సినటువంటి ల్యాండ్ అంతా కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. అలాగే సాల్ట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా కన్వర్ట్ చేసుకోవడానికి క్యాబినెట్ అప్రూవల్ కూడా అయ్యింది. సో అది కూడా మనకి యూజ్లోకి వస్తే అడిషనల్గా సుమారు ఒక 4,000 acres వరకు మనకి అడిషనల్గా బెనిఫిట్ వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇండస్ట్రీస్కి యూటిలైజ్ చేయాలని లాంగ్ టర్మ్ ప్లానింగ్తో ముందుకెళ్తున్నాం. కేంద్రం రాష్ట్రం కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. మంచి అవకాశం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంది. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. అది దాటుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయాలనంటే చిన్న విషయం కాదు. కానీ ఒక పక్కన మోదీ గారు, ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళందరి ఆలోచనలు ఒకే రకంగా పనిచేస్తున్నాయి కాబట్టి ఈరోజు 3 times స్పీడ్తో ముగ్గురు కూడా కలిసి పనిచేస్తున్నారు. కాబట్టి ఈ 100 రోజుల్లో కూడా ఏదైతే సక్సెస్ మనం చూసామో అది ఖచ్చితంగా రానున్న 5 సంవత్సరాల్లో కూడా అదే స్పీడ్తో పనిచేసి మనం అనుకున్నటువంటి ప్రతి కార్యక్రమాలు చేస్తాం. పబ్లిక్కి కూడా హామీ ఇస్తున్నాం. 100 రోజుల్లో ఇన్ని కార్యక్రమాలు మనం చేసుకోగలిగామనంటే భవిష్యత్తులో మిగిలినటువంటి హామీలు అన్నీ కూడా తూచా తప్పకుండా చేస్తామని తెలియజేసుకుంటాం. కూటమి ప్రభుత్వం కొలువుతీరి 100 రోజులైంది. చంద్రబాబు నాయుడు టూర్ అర్ధాంతరంగా నిలిచిపోయింది. వస్తే ప్రజలు నిలదీస్తారన్న ఉద్దేశంతో ఆయన పర్యటన క్యాన్సిల్ అయింది. మాజీ స్పీకర్ ఆరోపిస్తారు. ఏమని ఇష్టానుసారంగా విమర్శ చేయడానికి హద్దు అదుపు లేకుండా ఈరోజు మాట్లాడుతున్నారు. స్పష్టంగా చెప్పాం. వెదర్ ఈరోజు ఇప్పటికీ చూస్తున్నాం, వర్షం ఉంది, క్లౌడ్ బర్స్ట్ ఉందనే ఆలోచనతో ఆయన ఇక్కడ రాకుండా వేరే ప్రాంతానికి అదే కార్యక్రమం అటెండ్ అయ్యారు.
ఆయన ఖచ్చితంగా ఒక ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు ఏ కార్యక్రమం మొదలుపెట్టినా శ్రీకాకుళం జిల్లా నుంచే మొదలు పెట్టాలన్న ఆలోచనతో ఇచ్చాపురం నుంచి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఆయన రాకపోయినందుకు అక్కడ ప్రజలు బాధపడ్డారు, ఆయన బాధపడ్డారు. కాబట్టి అతి త్వరలోనే ఇంకొక కార్యక్రమం చూసుకొని చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా తీసుకొని వస్తాం. ఎవరికి భయపడే ఉద్దేశం అయితే ఎక్కడా కూడా లేదు. ప్రజలు కోరుకుంటున్నారు మా ముఖ్యమంత్రిని మేము చూడాలి, మేము అందరం కూడా ఆశీర్వదించి గెలిపించుకున్నాం, మరి ఆయన మా దగ్గరికి వస్తే బాగుంటుందని వాళ్ళందరూ కూడా కోరుకున్నారు. అయితే వెదర్ కారణాల వల్ల రాలేకపోయారు. భవిష్యత్తులో అతి త్వరలో తీసుకొని వస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.